హలో, వెల్కమ్ టు నవీన్ జీకే ట్రిక్స్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈరోజు జీకే పాయింట్ ఆఫ్ వ్యూకి సంబంధించి నెక్స్ట్ టాపిక్ వివిధ రకాల పెంపకాలు, కల్చర్స్ అంటాం మనకి ఎక్కువగా డిఎస్సిలో ఈ టాపిక్కి సంబంధించి పెంపకాలకు సంబంధించి అలాగే వివిధ అధ్యయన శాస్త్రాలకు సంబంధించి ఒక టాపిక్లో గ్యారెంటీగా ఒక బిట్ అనేది రావడం జరుగుతుందండి. సో మీరు చదువుతారు, బట్ ఇది మనం ఈజీగా ఎలా గుర్తించుకోగలం అనేదే నేను చెప్తాను. సో ఈ టాపిక్ నెక్స్ట్ టాపిక్ చూద్దాం. వివిధ రకాల పెంపకాలు, కల్చర్స్ ఏంటో చూద్దాం. ఇందులో మొదటిగా సెరికల్చర్ చూద్దాం. సెరికల్చర్ అంటే ఏంటి? సెరికల్చర్ అంటే మనకి పట్టు పురుగుల పెంపకం. అయితే ఇక్కడ మీరు ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే మనకి సిల్క్ శారీ అంటాం కదా, సిల్క్ శారీ, సెరీ, ఓకేనా. సిల్క్ అంటే మనకి పట్టు. సో ఈ విధంగా మనకి సిల్క్ శారీ అనేది ఈజీగా గుర్తుండడం జరుగుతుంది. సిల్క్ శారీ, సిల్క్ అంటే మనకి పట్టు, శారీ అంటే సెరీ. సో ఇది ఫస్ట్ వన్. ఇలా ఈ విధంగా ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూసుకుంటే సెకండ్ వన్ ఫ్లోరికల్చర్, పూల మొక్కల పెంపకం. ఫ్లోర్ మనకి ఇక్కడ ఫ్లవర్ అని గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. ఫ్లోరీ ఫ్లవర్. సో ఇక్కడ ఫ్లోరికల్చర్ అనేసరికి మనకి పూల మొక్కల పెంపకం అని ఈజీగా గుర్తొస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం, థర్డ్ వన్ సిల్వికల్చర్ అండి. ఏం కల్చరు? సిల్వికల్చర్ అనేసరికి కలపనిచ్చే చెట్ల పెంపకము. మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? రెండు రకాలుగా గుర్తుపెట్టుకోవచ్చు అండి. సిల్లీ కళ వచ్చింది, ఫ్రెండ్కి ఒక సిల్లీ కళ వచ్చింది చూసుకోండి. సిల్లీ కళ నైట్ మనకి వస్తాయి కదా కళలు, అలా ఒక చిన్న సిల్లీ కళ టైప్లో సిల్లీగా వచ్చిందనమాట. లేదు ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోండి అనుకోండి, సిల్వర్ అని గుర్తుపెట్టుకోండి. కలప అంటే వుడ్ అని గుర్తుపెట్టుకోండి. సిల్వర్ వుడ్ మనకి శాండిల్ వుడ్ ఎలాగ ఉంటాయో వీటికి సంబంధించి అలా మనకి సిల్వర్ వుడ్, టాలీవుడ్, హాలీవుడ్, బాలీవుడ్, శాండిల్వుడ్ టైప్లో సిల్వర్ వుడ్. సో ఇక్కడ సిల్వికల్చర్ కలపనిచ్చేది, ఓకేనా. ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సిల్లీ కళ కానీ లేకపోతే సిల్వర్ వుడ్ అని కానీ గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ వన్ చూద్దాం, ఆక్వాకల్చర్. ఆక్వా అనేసరికి మనకి వాటర్ అండి. ప్యూరిఫైర్ ఆక్వా అనేసి వస్తుంది మనకి టీవీలో యాడ్. ఆక్వా అనేసరికి వాటర్. అయితే ఇక్కడ జలచర జీవులకు సంబంధించి ఆక్వాకల్చర్ అంటే చేపలు, రొయ్యలు ఏవైతే జలచరాలకు సంబంధించి ఉంటాయో వాటికి సంబంధించి పెంచే ఒక పెంపకం లాంటిది ఆక్వాకల్చర్. చాలా ఇంపార్టెంట్, చేపల రొయ్యల పెంపకం. ఆక్వా అనేసరికి వాటర్ని గుర్తుంటుంది. నెక్స్ట్ వన్ చూద్దాం, మ్యారీకల్చర్. మ్యారీ అనేసరికి మనకి చూడండి రెండు రకాలుగా గుర్తుపెట్టుకోవచ్చండి. మీకు చూడండి, మ్యారీ అంటే మెరైన్ అంటే మనకి సముద్రం కదండి. ఇందులో మ్యారీ ఉంటుంది కదా, సముద్రం అంటే ఉప్పు నీటిలో చేపల పెంపకం. ఇది ఉప్పు నీటిలో చేపల పెంపకం, మెరైన్. మ్యారీ చూడండి, MARI మ్యారీ, MARINE మెరైన్, సముద్రం. మెరైన్ అంటే సముద్రం అంటే మనకి ఉప్పు నీటికి సంబంధించింది కాబట్టి మ్యారీకల్చర్ మనం ఉప్పు నీటిలో చేపల పెంపకం అని గుర్తుపెట్టుకోవచ్చు. లేదా ఇంకొక విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. మేరీ బిస్కెట్స్ ఉంటాయి కదా మనకి, మేరీ సాల్ట్ బిస్కెట్ అలాగేనో గుర్తుపెట్టుకోవచ్చు. మేరీ సాల్ట్ బిస్కెట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ చూద్దాం, పిసికల్చర్ అనేసరికి మనకి ఫిష్ ఈ విధంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఫిష్, ఓకేనా. చేపల పెంపకం. ఇది ఓన్లీ చేపల పెంపకం అని ఇచ్చేటప్పుడు ఓన్లీ పిసికల్చర్ అనేవి పెడతాం. అలా కాకుండా మనకి ఆక్వాకల్చర్ అనేటప్పుడు మనకి జలచర జీవులకు సంబంధించింది అనమాట. ఇది ఓన్లీ చేపల పెంపకానికే సంబంధించింది కాబట్టి ఫిష్ పిసి. నెక్స్ట్ వన్ చూద్దామండి, విటికల్చర్. ఏంటిది? విటికల్చర్ చూడండి, ద్రాక్ష తోటల పెంపకం. మనం ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు? మనకి ద్రాక్ష అంటే గ్రేప్స్ కదండి. ద్రాక్ష అంటే ఏంటి? గ్రేప్స్ కదా. సో గ్రేప్స్లో విటి అంటే గ్రావిటీ. చూడండి, గ్రేప్స్ విటి. గ్రావిటీలో నేను గ్రావిటీ అని రాశాను. గ్రావిటీ GRA చూడండి, GRAVITY గ్రావిటీ. గ్రేప్స్ విటికల్చర్. ఒకసారి గ్రావిటీలో గ్రేప్స్ విటికల్చర్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. గ్రావిటీ అని గుర్తుపెట్టుకోండి చాలు, గ్రేప్స్ అండ్ విటి. నెక్స్ట్ వర్మి. మనకి వర్మి అంటే వార్మ్ అంటే పురుగులకు సంబంధించింది. వర్మి అంటే వార్మ్. మన ఇక్కడ వర్మీ కల్చర్, ఓకేనా. వార్మ్ అనేసరికి పురుగులు, మనం అంటే చూసారా, వార్మ్స్ పురుగులు. వర్మీ కల్చర్ వానపాముల సహాయంతో ఎరువుల పెంపకము. సో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు వర్మీ కల్చర్. మనకి వర్మీ కంపోస్ట్ అనేది బయాలజీలో గట్రా వస్తుంది మనకి, వర్మీ కంపోస్ట్ అనేసి కూడా. నెక్స్ట్ ఒలెరికల్చర్ కూరగాయల పెంపకం. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అలా ఓలారి కూరగాయలు,
కూరగాయలు అనమాట. ఓ లారీ కూరగాయలు అని గుర్తుపెట్టుకోండి. ఓ లారీ కూరగాయలు, ఓలరీ కల్చర్, ఓ లారీ కూరగాయలు. ఓకేనా, వెజిటేబుల్స్ సంబంధించింది ఇది మనకి పెంపకానికి. నెక్స్ట్ ఎపీ కల్చర్, తేనెటీగల పెంపకం. మనకి ఇది నార్మల్గా అందరికీ తెలిసిందే, బీస్ అంటాం కదా మనం, ఎపీస్, బీస్ అని గుర్తుపెట్టుకోండి. ఇది నార్మల్గా మన అందరికీ తెలిసిందే, ఎపీ కల్చర్, తేనెటీగల పెంపకం. మనం ఆల్రెడీ సైన్స్లో గట్రా ఈ టాపిక్ అనేది చాలాసార్లు వచ్చింది. ఎపీస్, ఏపీ అని గుర్తుపెట్టుకోండి, ఏపీ, బీపీ లేకపోతే ఏపీ, బీపీ. బీపీ మీన్స్ ఇక్కడ బీస్ అని అర్థం, తేనెటీగలు. నెక్స్ట్ అండి టిష్యూ. టిష్యూ అనేసరికి మనకి కణజాలం, కణం అని వస్తుంది చూడు, కణజాలం అని వస్తుంది. టిష్యూస్ అనేసి మనకి టాపిక్ అనేది 9th క్లాస్లో ఉంటుంది, కణజాలం అనేసి, టిష్యూస్ అనేసి. అదేనండి టిష్యూ కల్చర్, బయాలజీలో ఉంటుంది. పరీక్ష నాళికలో మొక్కల పెంపకం, అంటే దీనికి కణజాల వర్ధనం అని అంటారు. టిష్యూ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మనకి టిష్యూ అనేసరికి పరీక్ష నాళికలో మొక్కల పెంపకం, కణజాల వర్ధనము. నెక్స్ట్ హార్టికల్చర్ అండి. ఏంటిది? హార్టికల్చర్. హార్టికల్చర్ అంటే మనకి హార్ట్ అంటే హృదయానికి ఆనందకరంగా ఎప్పుడు ఉంటుందంటే గార్డెన్లోకి వెళ్ళేటప్పుడు. ఉద్యానవనం అని గుర్తుపెట్టుకోండి, హార్టికల్చర్. ఉప్పొంగిపోతుంది హృదయం అనేది ఉద్యానవనంలోకి వెళ్ళేటప్పుడు, గార్డెన్లోకి వెళ్ళేటప్పుడు. సో హార్టికల్చర్, ఉద్యానవనం అని గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. నెక్స్ట్ వన్ చూద్దాం, ఆర్బోరీ కల్చర్ అండి. ఏం కల్చర్ ఇది? ఆర్బోరీ కల్చర్. మనకి ఇక్కడ ఆర్బోరీ అనేసరికి అర్బన్ అని గుర్తుపెట్టుకోండి. అర్బన్ మనకి అర్బన్ అంటే మనకి పట్టణం కదండి. పల్లెటూరులో అనుకోండి ఎక్కడ పడితే అక్కడ వేరువేరుగా మొక్కలన్నీ కూడా ఎక్కడ పడితే అక్కడ ఉంటుంటాయి. కానీ అక్కడ అర్బన్ అయితే, పట్టణంలో అలా కాదు. చెట్లు, పొదలు, తీగలు, శాశ్వత మొక్కలు అన్నీ కలిపి ఒక దగ్గరే పెంచుతారనమాట. అన్నీ కలిపి ఒక దగ్గరే, మేడ మీదో లేకపోతే ఇంటి ముందో ఏదో ఒక దగ్గర ప్రాంతం ఖాళీ ఉండదన్నమాట. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి, అర్బన్, ఆర్బరీ, చెట్లు, పొదలు, తీగలు, శాశ్వత మొక్కలు పెంచడం. ఓకేనా. నెక్స్ట్ వన్ మోరీ కల్చర్. మనం మోరీ, మల్బరీ ఇది మనకి ప్రాస అండి, చూసుకోండి. మోరీ మల్బరీ చెట్ల పెంపకం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మోరీ మల్బరీ ఒక 2-3 సార్లు మీరు చూస్తే ఈజీగా గుర్తుండిపోతుందండి. మోరీ మల్బరీ. నెక్స్ట్ వన్ చూద్దాం, పోమీ కల్చర్ అండి. పోమీ అనేసరికి మనకి పోమోగ్రానైట్స్ తెలుసు కదా. పోమోగ్రానైట్స్ అంటే ఏంటి? ద్రాక్ష, మనకి దానిమ్మ అంటే తెలుసు కదా. పోమోగ్రానైట్స్ అది పండుకి సంబంధించింది కదండి పోమోగ్రానైట్స్. సో పోమీ అనేసరికి మనకి పండ్లనిచ్చే మొక్కల పెంపకం అని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చును. పోమోగ్రానైట్స్ అంటాం కదా. సో ఇక్కడ మనకి దానిమ్మలకు సంబంధించి పోమీ అనేసరికి మనకి పండ్లని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. పోమోగ్రానైట్స్ అంటే పండ్ల జాతికి చెందింది కాబట్టి పండ్లనిచ్చే మొక్కల పెంపకము, పోమీ కల్చర్. నెక్స్ట్ ల్యాక్ కల్చర్ అంటే లక్క పురుగుల పెంపకం అండి. ఇది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ల్యాక్ కల్చర్, లక్క పురుగుల పెంపకము. నెక్స్ట్ అలాగే క్రాబ్ కల్చర్ అంటే క్రాబ్ అనేసరికి మనకి పీతను గుర్తొస్తుంది కాబట్టి క్రాబ్ అంటేనే పీత మనకి ఇంగ్లీష్లో క్రాబ్స్. సో ఇక్కడ క్రాబ్ కల్చర్, పీతల పెంపకం అండి. నెక్స్ట్ పెరల్ కల్చర్, ముత్యపు చెప్పల పెంపకము. పెరల్స్ అంటే ముత్యాలని అర్థము. మనకి కొరల్ రిలీఫ్ ఎలాగో పెరల్ గుర్తుపెట్టుకోండి. పెరల్ కల్చర్, ముత్యపు చెప్పల పెంపకం. పెరల్స్ అంటే మనకి ముత్యాలు. సో ఆ విధంగా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, పెరల్స్ అంటే ముత్యాలు కాబట్టి. ఇది పెరల్ కల్చర్, ముత్యపు చెప్పల పెంపకం. అదండి. అయితే మనకి ఇది ఇంతవరకు మనకు సంబంధించిన ఏంటంటే ఇవన్నీ కూడా వివిధ రకాల పెంపకాలు, కల్చర్స్ అండి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వీటితో పాటు వివిధ అధ్యయన శాస్త్రాలు కూడా ఉంటాయి. ఓకేనా. అంటే సైవాలజీ అంటే ఏంటి, సైకాలజీ అంటే ఏంటి, అంకాలజీ అంటే ఏంటి, క్రోనాలజీ అంటే ఏంటి, ఇలాంటివి కూడా ఉంటాయి. అవి మనం నెక్స్ట్ టాపిక్లో చెప్పడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ 2 టాపిక్ నుంచి మనకి డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎనీ అదర్ కాంపిటేటివ్ లెవెల్స్ ఎగ్జామ్స్కి కానీ తప్పనిసరిగా వచ్చే బిట్స్ అండి ఇవి. సో ఈ టాపిక్ చూసేసి మీరు ఏం చేస్తారంటే ప్రతి టాపిక్ కూడా ఈజీ వేలో ఎలా గుర్తుపెట్టుకోవడం అనేది మాత్రమే గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఆ విధంగా మనం చదవడానికి ట్రై చేయాలి. నా శక్తి మేరకు నేను కూడా ట్రై చేస్తానండి. దానికి సంబంధించే మనం ఈజీ ట్రిక్స్ ద్వారా మనం పెడుతున్నాము. సో నెక్స్ట్ క్లాసు మిగతా చూద్దాం. థ్యాంక్ యూ అండి.